ఏం పేరు? శ్రీకాంత్ అన్న. ఏం చేస్తున్నావు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఏం చదువుకున్నావు? అన్న ఇంటర్ అన్న. ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీ బస్ తీసుకొచ్చింది, మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? ఎవరు తీసుకురామని చెప్పి అన్న ఫ్రీ బస్? నువ్వు చెప్పకమే నువ్వు 6 గ్యారెంటీల మీద మీకు వచ్చినావు. నువ్వు 100 రోజులు అమలు చేస్తాడని చెప్పి ఫస్ట్ ఏమో 30 రోజులు అమలు చేస్తాడని చెప్పాడు. తర్వాతకేమైంది? రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఇప్పటి వరకు ఏంది నిరుద్యోగులకి నెలకి 4,000 ఇస్తున్నాడు, అది లేదు. ఏం చేసేది ఉందన్న? నువ్వు ఏమన్నా నేను ఆడిపోయి అది విక్తా ఈడిపోయి అది విక్తా అంటే నువ్వు లాంగ్వేజ్ చక్కగా చేసుకోను. ఫస్ట్ నువ్వు పేగులు తీసుకొని మెడల్ వేసుకుంటా అంటే వాడేటోడు ఎవరు లేడు ఈడ. నువ్వు లాంగ్వేజ్ చక్కగా నేర్చుకొని ఒక సీఎం హోదాలు ఉన్నావు. నువ్వు లాంగ్వేజ్ చక్కగా మాట్లాడిన తర్వాత, లాంగ్వేజ్ చక్కగా నేర్చుకున్న తర్వాత ఏదైనా కానీ మాట్లాడడానికి వస్తుంది. నువ్వు ఒక బజార్లో పోయే చిల్లరగా నాకు మాట్లాడితే సీఎం అంటారా ఇంతకన్నీ? ఇప్పుడు ఒక లెక్క ఒక ప్రకారంగా చూస్తే రేవంత్ రెడ్డి బెటరే. ఏది ఇప్పుడు మాట్లాడేదాంట్లో జర ఉంటుంది జర. కానీ కాంగ్రెస్ పోయిన తర్వాత ఏంది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ రోజు అన్నటి రోజులు వచ్చినాయి అన్న. 225 మంది చచ్చిపోయారు రైతులు కరీంనగర్ డిస్టిక్లో. ఆటో డ్రైవర్లు అయితే హైదరాబాద్లో 25 మంది చచ్చిపోయారు. ఇదే ఏమంటారు పార్లమెంట్ దగ్గరనే అనుకుంటా. ఆటో డ్రైవర్ నడి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఏంది యూసఫ్గూడ దగ్గర. ఒకడేమో డైరెక్ట్ సీఎం కాంప్లెక్స్ సీఎం ఆఫీస్ ముంగట ఆటోని అంటిపెట్టుకున్నాడు. అతను అంటిపెట్టుకుని పోతే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వచ్చి గుంజి వాడేస్తున్నారు ప్రజాభవన్ ముంగట. అంటే ఆటో డ్రైవర్లు అంత చులకనా? నేను ఎవరు తీసుకురామని చెప్పి నేను ఫ్రీ బస్సులో. ఇప్పుడు ఒక 1,200 ఉండే రైస్ బ్యాగ్ మేము కొనేటప్పుడు 1,200 ఉండే, ఇప్పుడు 1,500 అయ్యింది. ఎట్లా కష్టం చేసుకొని కట్టుకోవాలి? నువ్వు 200 యూనిట్ కరెంట్ బిల్ అన్నావు. ఎవడు తీసుకురామన్నా నిన్ను? ఎవడు పెట్టమన్నాడు? అంటే నువ్వు 200 యూనిట్ల వరకు తీసుకొని వస్తేనే కట్టకుండా అట్లా ఉంటారా? అంత వాడుకుంటారు, సమ్మర్ సీజన్ వాడతారు, చేస్తారు, కట్టే 200 యూనిట్లు అంటావు. అంత విరిగితే మాత్రం కట్టాలంటావు. ఎవడన్నా చెప్పిండా? ఇది ఎవడన్నా తీసుకొని వచ్చింది? నిజం చెప్తున్నానా? 6 గ్యారెంటీలు కింద లేకపోతే వీడు అసలు రాడు. ఫుల్గా చెప్తాను. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారు. 6 గ్యారెంటీతోనే అధికారంలోకి వచ్చిన బరాబర్ చెప్తాను. మా కేసీఆర్ ఉన్నప్పుడు అన్న గుట్లంగా ఇంత ఇది ఉండే. కానీ వచ్చిన కాంచెలు ఇప్పటి వరకు 30 రోజులు అన్నాడు, అది వికింది. 60 రోజులు అన్నాడు, అది పోయింది. 90 రోజులు అన్నాడు. 90 రోజులకి ఎంత చేసిండు అప్పు? 16,1800 కోట్లేమో, 18,000 కోట్లేమో చేసిండు అప్పు. ఇక్కడ పోయినాయి. నీ కొడంగల్కు 5,000 కోట్లు ఇచ్చుకున్నావు. అవి ఏంది రుజువులేడు ఉన్నాయి ఇంతకు? నువ్వు 2,500 కోట్లేమో ఢిల్లీకి పంపించబడితేవి. ఏంటకు చూసానేమో బచానా లేకపోతే అన్న. ఒక్క ఫ్రీ బస్సుకు 1 ఇయర్కి వచ్చేసి 1,800 కోట్లు అవుతుందన్న. ఫ్రీ బస్సులు పెట్టమని చెప్పిండా? రాష్ట్రానికి బర్డెన్ అవుతుందని అంటారా? అవునా? ఎంతమంది అన్న? ఇప్పుడు సింపుల్ ఒక లాజిక్ చెప్తా. 5 రూపాయల కోసం షాద్నగర్ నుంచి శంషాబాద్ వచ్చిరన్న 25 మంది ఆడపిల్లలు. కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కి ఫ్రీ బస్ ఉందని చెప్పేసి 4 వారం రోజులు విద్యార్థి కాలేజ్కి పోకుండా, కరీంనగర్ కాలేజ్లో పోకుండా హైదరాబాద్ చుట్టుముట్టు ఏంది వారం రోజులు చక్కర్లు కొట్టిండు. ఆడపిల్ల ఒక్కతే పిల్ల ఫ్రీ బస్ ఉందంట అని చెప్పి. మొన్న ఏంది విద్యార్థి చచ్చిపోతే దానికి లేనే లేదు. 2-3 చచ్చిపోయారన్న, దానికి రెస్పాండే లేదు. రైతులు చచ్చిపోతే రెస్పాండ్ లేదు. కరెంటు ఇంతవరకు అయిందంటే కరెంటు ఓనే ఓకుంటుండే రైతులు ఉన్నప్పుడు. ఏంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కరెంటు ఓనే ఓకుంటుండే. ఇప్పుడు కరెంటు పోతుంది వస్తుంది. ఒకప్పుడు జనాలందరూ మర్చిపోయారేమో. కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు అర్ధమరాత్రి 1 గంటలకు వస్తుండే కరెంటు. 1 గంటలకు వచ్చి పాములు గడిచి ఎంతమంది చచ్చిపోయారు. బోర్ల సాటర్ల కాడిపోయి ఏంది సాటర్లు వేస్తుంటే ఎంతమంది చచ్చిపోయారు. అవన్నీ మర్చిపోయినా జనాలు. మొన్న ఏంది 2,500 ఇంతను జాబ్లు ఇచ్చిండు ఎవరు? రేవంత్ రెడ్డి. నువ్వు ఏమంటారు అదే 30,000 వరకు నువ్వు ఏమంటారు స్టేట్మెంట్లు ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఎగ్జామ్లు పెట్టినావు? ఎప్పుడు చేసినావు? నువ్వు వచ్చి అనుమాతం వచ్చేసి 30,000 మందికి జాబ్లు ఇస్తే అయిపోయినా? రిజల్ట్ ఎవరు చూపించిండు? కేసీఆర్ చూపించింది. కేసీఆర్ హయాంలోనే ఉన్నాయి. ఖాళీ ఊరోగుంది, పేరోగుందా? ఏమన్నా అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా 100 రోజుల్లో 6 పథకాలు అమలు చేసి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మెరుగైన పాలన తీసుకొచ్చినాము. ఆనాటి రోజులు తీసుకొచ్చినామని చెప్తా ఉన్నాడు అన్న. ఎవడన్నా వాడు చెప్పినోడు అన్న ఫ్రీ బస్సులు ఒకటి తప్ప నా ముంగడు తీసుకురా అన్న. మాట్లాడతాను నేను తోటి అన్న. ఎల్బీ నగర్లా ఒక ఫ్యామిలీ మొత్తము బజార్లో పడ్డదన్న. ఎల్బీ నగర్లా
ఒక ఆటో డ్రైవర్ బాధ ఒక ఆటో డ్రైవర్గా తెలుస్తుంది. నేను ఫార్మర్ని, ఒక ఫార్మర్ కొడుకుని. ఇంటర్ అయిపోయింది అది. ఇంటర్ అయిపోయినా కూడా ఆటో ఎందుకు తోలుకుంటున్నానే, మా ఆర్థిక సాయం బాగాలేదు, నేను తోలుకుంటున్నా అంతే. వ్యవసాయం కూడా ఉందా? వ్యవసాయం కూడా ఉందన్న. ఎట్లా మరి రైతు బంధు కానీ రుణమాఫీ అవన్నీ ఎట్లా చేసినారు ప్రభుత్వం? ఎవరైనా చేసింది అన్న? ఒకసారి మొహాలు పోయి అద్దాలు చూసుకోమన్నాడు. అలా కుల్లా చెప్తా నేను. ఏమన్నారు? అద్దాలు చూసుకోమని చెప్పండి. నేను చేసిన నేను ఏంది మన బట్టి గారు అంటారు, బట్టి విక్రమార్క గారు అంటారు, ఏమంటారంటే నేను నిరుద్యోగులకి 4,000 ఇస్తామని చెప్పలేదంట. నిరుద్యోగులకి 4,000 ఇస్తామని చెప్పలేదంట. ఇదే మన పద్ధతేనా? ఒక సీఎం ఉన్నాడు, ఒక డిప్యూటీ సీఎం చెప్పింది డిప్యూటీ సీఎం కొట్టేస్తున్నాడా? అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొత్తము రెడ్డిల పాలననే అన్న. ఇప్పుడున్న కాడికి ఎంతమంది దగ్గర అయినా మొత్తం దుమ్ముతే అన్న 100కి 100% మొత్తం రెడ్డిలే వెళ్తారన్న. అందులోకి వెళ్ళి దళిత బిడ్డ ఎవడున్నాడు అంటే బట్టి విక్రమార్క గారు ఒక్కరే తప్ప నువ్వు అందరు లిస్టు చూడు, నువ్వు అందరు రెడ్డిలే ఉంటారు అందులో. దొరల రాజ్యం అన్నారు కానీ అన్న ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ పరిపాలన అన్నారు వాళ్ళని. అన్న కుల చెప్తున్నా, ఏడికన్నా పోయి ఇదే అడుగు, వాళ్ళది కుటుంబ పాలన అంటే అందులో రెడ్డి ఎవడున్నాడు అన్న? కమ్మ ఉన్నాడు, కాపు ఉన్నాడు, కుమ్మరు ఉన్నాడు, అందరు ఉన్నారు, ఎస్సీ కాంచి అందరు ఉన్నారు అందులో. ఎవరన్నా లేకుండా అందులో? కేసీఆర్ అందరు ఉన్నారు. అది కుటుంబ పాలన. ఇప్పుడు నిరాహార దీక్ష చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొని వచ్చిన కానీ చెల్లి ఏమన్నా ఈ రోడ్డు మీద మాచా రోడ్డు మీద ఎంతమంది చచ్చిపోయారు? ముదేటిపల్లి రోడ్డు మీద ఎంతమంది చచ్చిపోతారు? అది ఇంకా అట్లనే ఉన్నది. ఈ రోడ్ల మీద సిగ్నల్ ఉన్నప్పుడు ఎంతమంది చచ్చిపోయారు? అది తెలియదా? బ్రిడ్జ్ చేసిండు ఆడ కారంపేట కాడ బ్రిడ్జ్ చేసిండు అని మర్చిపోయారు నా జనాలు. ఏంటంటే 6 గ్యారెంటీలు చెప్పిండు, మాకు చేస్తానండి అని చెప్పేసి. ఇది ఇంకొకటి, ఆడపిల్లలకి స్కూటీలు ఫ్రీ అన్నాడు. ఇవన్నీ చెప్పి నువ్వు గవర్నమెంట్లోకి వచ్చి ఇప్పుడు నేను చెప్పలేదు, నేను పార్లమెంట్లోకి వచ్చిన తర్వాతనే ఏంది చెప్పిన గ్యారెంటీలు అన్నీ అమలవుతాయంటే అదే మాట నువ్వు ఫస్ట్ చెప్పేది ఉండే. ఇప్పుడు నువ్వు ఏంది 500 గ్యాస్ అన్నాడు, 500 గ్యాస్కే కానీ కరెంటు 200 యూనిట్ కరెంటు బిల్లుకే కానీ నువ్వు తెల్ల రేషన్ కార్డు ఎందుకు చూపించలేవు? నువ్వు గడిచిన 10 సంవత్సరాలలో 20 లక్షల మంది పెళ్ళిళ్ళైనాయి. 20 కాదు 30 లక్షల మంది అనుకో, 30 లక్షల మంది పెళ్ళిళ్ళైనాయి. వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు కావాలంటే ఎక్కడికి వస్తుంది? ఇది ఏంది ఎలక్షన్లకు రాకముందుకు నువ్వు ఏడైతే నువ్వు ఏంది సభ పెడుతున్నావు ప్రజాసభలకు, అది నువ్వు ఆడ చెప్పేది ఉండే, నువ్వు చెప్పినుండే మొత్తం తలకాయ నొప్పి లేకుంటుండే కదా. మా పాలమూరి బిడ్డనే, మా కొడంగల్ దగ్గరనే చెప్పుకొని కానీ సిగ్గవుతున్నది అంతే మరి.